నమస్కారం. ప్రయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎప్పట్లాగానే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఏకాదశి, అలాగే శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటే ఈశ్వరుడికి సంబంధించింది, లక్ష్మీదేవికి సంబంధించింది. మెయిన్ ఏమిటంటే ఈశ్వరుడు. లక్ష్మీదేవికి ఐశ్వర్యాన్ని, కుబేరుడికి ఐశ్వర్యాన్ని ఇచ్చింది ఈశ్వరుడే. ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతి. మెయిన్ ప్రింటింగ్ మిషన్ అక్కడైతే ఈ రెండు బ్యాంక్స్. సో కాబట్టి ఈ మాసం ఈశ్వరుడికి ఎందుకు అత్యంత ప్రీతిపాత్రమైంది అంటే కార్తీకం అండ్ శ్రావణం. ఎక్కువ కార్తీకం అని చెప్తూ ఉంటారు కదా మనకి. శ్రావణ దక్షిణ భారతదేశం అంతా శ్రావణ మాసాన్ని బాగా ఇదిగా చేస్తారు. మనం మాత్రం లక్ష్మీ పూజ ఎక్కువగా చేస్తాం. భారతదేశం అంతా ఈశ్వరుడు మాసంగా. ఎందుకంటే సతీదేవి చితిలో దహించుకుపోయిన తర్వాత మళ్ళీ తర్వాత జన్మలో తనే భర్తగా కావాలని పార్వతి తపస్సు చేసి పొందింది ఈ మాసంలోనే తన భార్యని తిరిగి. అందుకనే ఈ మాసం అంటే ఈశ్వరుడికి చాలా ఇష్టం. తిరిగి తన భార్యని ఈ మాసంలో శ్రావణంలో పొందాడు కాబట్టి. అలాగే హాలాహలాన్ని తీసుకొని తాగినప్పుడు ప్రపంచం కోసం మొత్తం అంతా నాశనం అయిపోద్ది అది బయటకు వస్తే. అందుకనే ఆ గర్లాన్ని తనలోనే దాచుకుంటాడు ఈశ్వరుడు. దాచుకున్నప్పుడు దీనికి ఆ వేడికి ఇదవుతూ ఉంటే విలపిస్తుంటే, అంటే తలడిల్లుతూ ఉంటే, శంకరుడు తలడిల్లుతూ ఉంటే ప్రకృతి ఏం చేయాలో తెలియక ఈశ్వరుడికి అభిషేకం చేద్దామని వర్షిస్తుంది. ఈ మాసంలోనే వర్షాలు వస్తాయి. ప్రకృతి పరవశించి ఈశ్వరుడికి అభిషేకం చేస్తాయి. మనం కూడా అది చూసి ఈశ్వరుడికి అభిషేకం చేస్తాం ఈ మాసంలోనే. అది చూసి జరుగుతుంది. అలాగే బిల్వపత్రాలు, చెట్టు, ఇదంతా ఈ మాసం. లక్ష్మీదేవి ఏర్పడడం అన్ని ఇదే ఈ మాసంలోనే. ఈశ్వరుడికి సంబంధించిన అన్ని కూడా ఈ మాసంలోనే. అందుకని ఈశ్వరుడికి ఎంతో ఇష్టమైంది ఈ మాసం. సో ఈ మాసంలో అందులో ఇవాళ ఏకాదశి. ఎంత చక్కని సమయంలో మనం మాట్లాడుకుంటున్నాం. అందరికీ మంచి జరగాలని కోరుకుందాం. ఒక మహిళ ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తూ, దేవుడి పట్ల భక్తి కలిగి, సమాజం పట్ల బాధ్యత కలిగి, దాన ధర్మాలు చేస్తూ, ఎవరికైనా సాయం చేస్తూ, చేయగలిగిందంతా చేస్తూ ఆఖరికి కొంతకాలానికి తను పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోతున్న సమయంలో భటులు పైకి నన్ను తీసుకువెళ్తున్నప్పుడు అడిగింది, నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, స్వర్గానికా నరకానికా? అంటే ఆ భటులు అంటారమ్మా, స్వర్గం కాదు, నరకం కాదు, ఎప్పుడూ ప్రభు ధ్యానంలో మీరున్నారు, ఈశ్వర ధ్యానంలో, స్వామి ధ్యానంలో మీరున్నారు. ఆయన స్థానానికే తీసుకురమ్మన్నారు. ఆయన ఎక్కడుంటే అక్కడికి తీసుకురమ్మన్నారు. అక్కడే మీరుంటారు. అందుకనే తీసుకొని వెళుతున్నాం. నాయనా, మరి స్వర్గం నరకం అంటారు, చనిపోయిన తర్వాత దేహం చాలించిన తర్వాత స్వర్గం నరకం అంటారు, అవి ఒక్కసారి నాకు చూడడానికి అవకాశం ఉంటుందా అంటే, అటునుంచే మనం వెళుతున్నామమ్మా, వాటి మీదుగానే మీరు చూసుకొని వెళ్ళొచ్చు. స్వామి ధామానికి వెళుతున్నాం మనం. ఆ ధామంలో స్వామి ఉంటారు, అక్కడికి వెళుతున్నాం. మనం నరకము అండ్ దెన్ స్వర్గము, అక్కడి నుంచి అది చేసుకొని వెళ్తాం. బాగుంది బాబు అంటే, ముందు నరకం మీదకి వెళితే ఇది నరకము అని చెప్తాడు. ఏంటి అక్కడ చూస్తే అందరూ దెబ్బలు తగిలి అన్నీ రక్తము, అంతా భయానకంగా ఉంది వాతావరణం. అక్కడ చూస్తే ఒక పాత్ర కొంచెం పైకి పెద్దగా కట్టుంది, దానికి ఒక పొడవాటి గరిటె తగిలించి ఉంది. ఎవరికి ఆహారం లేదు, దాంట్లో పాయసం ఉంది. ఇది ఎవరు తినే పరిస్థితి లేదు, ఎవరికి అందే పరిస్థితి లేదు, ఏ ఆహారం లేదు. ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని చంపుకొని పీక్కొని తింటున్నారు. భయానకమైనటువంటి దృశ్యం ఇదే నరకం అంటే. నరకం అది నోటితో చెప్పలేని భయానకమైనటువంటి, ఒకళ్ళనొకళ్ళు హింసించుకోవడం కనిపిస్తూ ఉంటుంది. నరకం అంటే ఇదే. స్వర్గం తర్వాత ఏమిటి? స్వర్గం అంటే ఎలా ఉంటుందంటే, రెండమ్మ తీసుకువెళ్తారు. స్వర్గానికి తీసుకువెళ్తే అదే సన్నివేశం అక్కడ కనబడుతుంది. పైన పాత్ర ఉంటుంది, పాయసంలో పొడవాటి గరిటె ఉంటుంది. అందరూ ఆనందంగా కేరింతలు కొట్టుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు అభినందించుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు ఆలింగనం చేసుకుంటున్నారు, మంచి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు, బాగా హుషారుగా ఉన్నారు. చూస్తే అప్పుడు అడుగుతారు, ఏమిటి రెండింటికి వ్యత్యాసం? అక్కడ ఉన్నది అదే పాత్ర, ఇక్కడ ఉన్నది అదే పాత్ర. వాళ్ళేమో ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని హింసించుకొని పీక్కొని తింటున్నారు. భయానకమైనటువంటి వాతావరణం అక్కడ ఉంది, ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. వీళ్ళంతా ఆనందంగా ఉన్నారు. అలాగే అందని అంత ఎత్తులో ఇక్కడ పాయాసం ఉంది, ఇదంతా ఉంది. ఏమిటి అంటే, అప్పుడు
వీళ్ళు చెప్తారు, ఏమిటి మీరు ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏమిటి స్వర్గంలో అంటే, స్వర్గం అంటే ఇదేనమ్మా. స్వర్గం ఎలా ఉంటుంది అంటే మేమందరం ఒకటే, వేరు కాదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా మేము ఉంటాం. కష్టం రాదు అసలు, కష్టాన్ని దగ్గరికే రానియ్యం. ఎప్పుడు సుఖ సంతోషాలతోనే ఉంటాం, హ్యాపీగా ఉంటాం. ఏమిటంటే టీం వర్క్. ఇప్పుడు మీరు భూమిలో కింద మనం చూసుంటాము, కృష్ణుడికి మనం ఉట్టి కొట్టినప్పుడు పైన ఉట్టుంటుంది కుండ. మేమేం చేస్తామంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కుకుంటూ, ఒకళ్ళ సహకారం వాళ్ళు తీసుకుంటూ పై వరకు వెళ్ళి, ఒకళ్ళ పైన ఒకళ్ళు ఎక్కి పై వరకు తీసుకొని వెళ్ళి అది దాన్ని ముంతను కొడతాం. అలాగే ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఒకళ్ళ సహకారం ఒకళ్ళు తీసుకొని పైకి వెళ్ళి అది తీసుకొచ్చి అందరం పంచుకుంటాం, హ్యాపీగా తింటాం. ఎక్కడా మాకు కష్టం లేదు. ఒకళ్ళ సాయం ఒకళ్ళు తీసుకోవడం వల్ల అన్నీ అందరికీ అందుతాయి, ఫలాలు అందరికీ అందుతాయి. మాకు ఆహారం లేకపోవడం అదేం లేదు. భగవంతుడు పంపించిన ఒక అందమైన ఆ పాయసం, రుచికరమైన పాయసం మేము అందరం తింటాం. రకరకాల రుచులు రోజు ఆస్వాదిస్తూ ఉంటాం, హ్యాపీగా ఉంటాం, అందరం కలిసి ఉంటాం, అందరూ రోజు పండగ చేసుకుంటాం. సో స్వర్గం నరకం అనేది ఎక్కడా లేదు, మన మైండ్లోనే. ఎలాగ ఆలోచిస్తే, మనం మంచి చేస్తే మంచి ఆలోచనలు వస్తాయి, మంచి ఫలితాలు వస్తాయి. స్వర్గం నరకం ఇక్కడే ఉంటుంది, నువ్వు ఎలా చేసుకుంటే నీకు అలాగుంటుంది, అంతే. మైండ్లోనే ఉంటుంది, బయట ఎక్కడ ఉంటుంది. అలాగే శ్రావణ మాసం కాబట్టి, అతి పవిత్రమైన మాసం కాబట్టి ఈ నెలలో రుద్రాక్షలు ధరించాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? రుద్రాక్ష అనేది ఒక స్పిరిచువల్ ఎనర్జీ, ఒక దైవికమైన సంపద. అది మన దగ్గర ఉంటే, ఈశ్వరుడే మనతో ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడు మన పక్కనే ఉంటాయి. అది అందులో ఈ మాసం రుద్రాక్ష ధారణ చేయడం వల్ల ఆ ఫలితం ద్విగుణీకృతం అవుతుంది, అంటే రెండింతల ఫలితం వస్తుంది అంటారు. అందులో ఇలాంటి ఏకాదశి అంటే అది ప్రతిరోజు విలువైంది, ప్రతి గంట విలువైంది. ఈ మాసంలో ఒక శ్రావణ మాసం అంతా విలువైంది. చాలా మంది ఎప్పటి నుంచో రుద్రాక్ష ధారణ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ మాసంలో, కార్తీక మాసంలోనే ధరిస్తారు. కార్తీక మాసం కోసం, శ్రావణ మాసం కోసం చూస్తారు. సో శ్రావణ మాసంలో ప్రతి గడియ పవిత్రమైనది, ఎప్పుడైనా హ్యాపీగా వేసుకోవచ్చు అంటారు. కాలర్ ఉన్నారు, రామ్మోహన్ గారు గుంటూరు నుంచి. నమస్తే అండి రామ్మోహన్ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. శ్రావణ మాసం వరలక్ష్మి శుభాకాంక్షలు మీకు, గురువు గారికి అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. రైట్ అండి, మంచి రోజు మాట్లాడుతున్నారు సార్. కాల్ కలిసింది సార్. నా వరలక్ష్మి వ్రతం ఏకాదశి శ్రావణ మాసం ఒకటి కాదు. అవును సార్, అవును సార్. నా అదృష్టంగా భావిస్తున్నాను సార్ ఈ రోజు మీతో మాట్లాడటం. చెప్పండి సార్. జూలై 16, 78 సార్. 16th జూలై 78. ఎవరిదండి ఇది? నాదే గురువు గారు. ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి? అవును సార్, అవును సార్. ఏం చేస్తున్నారు మీరు? నాది A to Z సర్వీస్ సార్. A to Z సర్వీస్ అంటే ఇది ద్వాదశి శుక్లపక్షము, శుద్ధ ద్వాదశి, ఇది ధనుసు రాశి. పెళ్లిళ్ళకి, మ్యారేజ్లకి డెకరేషన్ గానీ, ఈవెంట్స్ అన్ని చేస్తారు. ఈవెంట్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఈవెంట్ ఆర్గనైజేషన్ ఏ సర్వీస్ అయినా చేస్తాం సార్. దేనికన్నా చేస్తారు. A to Z బాగుంది, బాగుంది. ఏమన్నా చేయగలం, బాగుంది. దాంట్లో మేము ఏమన్నా చేయగలం. వరల్డ్ డిస్నీ ఏమంటాడంటే, ఎవరైనా ఏదైనా చేస్తే అంటే నేను చేయగలను చెప్పడానికి ఇదే పదం. వరల్డ్ డిస్నీ కూడా అదే చేస్తాడు. ఎవరు ఏం చేయగలరో నేను అది చేయగలను. సో బాగుందండి, ఏమైనా చేస్తాం. పిల్లలు ఎంతమంది అండి? హలో, కాల్ కట్ అయిపోయింది. రైట్, ఒక చిన్న కాంబినేషన్. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, మూడిట్లో ఏదైనా ఒకటి కానీ, ఏది వీలైతే అది ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. 3 కుదరకపోతే ఒక్కటే వేయండి, 3 కుదిరితే చాలా బాగుంటుంది. శుభం. అలాగే వేసుకునే దాంట్లో కూడా, అంటే మీరు చెప్పారు ఈ మాసం చాలా పవిత్రమైంది, అలాగే కార్తీక మాసం కూడా వెదర్ చూస్తారు అనేసి. కానీ ధరించేటప్పుడు చాలామంది పవిత్రమైనది ధరిస్తున్నామని ఫీల్ అవుతారు, కానీ అది ఎంతవరకు గ్యారంటీ అనేది తెలియట్లేదు. దానికోసం మోసపోకుండా ఉండడం కోసం రుద్రాక్షల్లో దురదృష్టం ఏమిటంటే 199 నకిలీయే. ఎందుకు నకిలీ అంటే, ఈ రుద్రాక్షలో ఒక ఆధ్యాత్మికతకి సంబంధించింది. ఆధ్యాత్మికత అంటే నమ్మకానికి సంబంధించింది. నమ్మకం ఎక్కడుంటే మోసం అక్కడ ఉంటుంది. సో ఎక్కడైనా మనం అంటే ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే, చేసేవాళ్ళకి మనం ఎక్కడైనా మోసపోతే నన్ను ఎందుకు మోసం చేసామని అడుగుతాం.
ఇక్కడ పలానా వాడు మోసం చేశాడు, మన దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని తెలిసినా కూడా పోనీ వాడు పాపానికి అక్కడ పోతాడులే అనుకుంటాం. అవును, ఎగ్జాక్ట్లీ. సో ఇది ఇంకా వాళ్ళకి అవకాశం. అందులో ఇవి చాలా విలువైనవి, నమ్మి తీసుకుంటారు, మళ్ళీ అడగరు. ఇప్పుడు యాత్రా స్థలాల్లో తీసుకుంటారు వెళ్ళి, వాళ్ళు పాపం అక్కడ స్థలం మంచిదని తీసుకుంటారు, అక్కడ తెచ్చుకున్నామని. కానీ అక్కడంతా చేసేదంతా ఇలాంటివి చేస్తుంటారు. అంటే అందరూ చెడ్డవాళ్ళని చెప్పడం కాదు, కానీ జనరల్గా ఎంతమంది యాత్రికులు మనకు దొరికారు అనేది వాళ్ళు లెక్కేసుకుంటారు, ఎంతమందికి సాయం చేసామని చూడరు. నాకు తెలిసినంత వరకు, నాకున్న అవగాహన మేరకు. సో కాబట్టి అలాంటి చోట్ల కాకుండా ఓ మంచి చోట తీసుకుంటే ఇవాళ ప్రపంచం అరిచేతిలోకి వచ్చేసింది. సో అక్కడే తీసుకోవాలని ఏమి లేదు, ఎక్కడ మనకి నమ్మకం ఉంటే అక్కడ తీసుకోవాలి. కొంచెం అవగాహన ఉంటే ఖచ్చితంగా మనం దానికి సంబంధించి తీసుకుంటాం. అప్పుడు అవి ఖచ్చితమైన ఫలితాలు మనకు వస్తాయి. లేకపోతే మనం మోసపోతాం. అలాంటి చోటకి మళ్ళీ వాళ్ళు మోసం చేశారని తెలిసినా అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు సమాధానం కూడా చెప్పరు, అసలు అక్కడ ఉంటారో లేదో కూడా తెలియదు. అక్కడికి అంత దూరం వెనక వెళ్ళే సమస్య లేదు, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. అందుకనే ఏదైనా ఒక నమ్మకమైన వ్యక్తులు, నమ్మకమైన సంస్థల ద్వారా అయితే మంచిది. రైట్. మరో కాలర్ జగదీష్ గారు ఉన్నారు ఈసీఐఎల్ నుంచి. జగదీష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, సార్తో మాట్లాడచ్చు మేడం? జగదీష్ గారు, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ సార్. సార్ నమస్తే, ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు సార్. మీకు కూడా. థ్యాంక్ యూ సార్. సార్ నాది డేట్ ఆఫ్ బర్త్ 15/1/1983. 15/1/1983. 15/1/1943. 83 మేడం. 83. నేను ప్రస్తుతం పంచముఖ రుద్రాక్ష మాల వేస్తున్నాను సార్. కాకపోతే నేను ఏ రుద్రాక్ష వేస్తే మంచిది ఒకసారి మీరు చెప్పండి. శనివారం పుట్టినట్టు తెలుసా అండి మీరు? సార్ తెలుసు సార్. శనివారము, అది అమావాస్య కూడా. మీరు పుట్టింది అమావాస్య, శనివారము. ఇది ధనుసు రాశి. ఏం చేస్తున్నారు మీరు? నేను ఈసీఎల్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను సార్. రైట్ అండి. కంఫర్ట్గానే ఉందా మీ జాబు? పిల్లలు ఎంతమంది? 2 పిల్లలు సార్, పాప బాబు. నైస్ అండి. పంచముఖి రుద్రాక్ష చాలా మంది తెలియక పంచముఖి రుద్రాక్షని ధారణ చేస్తూ ఉంటారు. అంటే తప్పని నేను అనను, కానీ అది ధరించేదానికంటే పూజలో పెడితే మంచిది. అది పంచభూతాత్మకుడైన ఈశ్వర స్వరూపము, ఆధ్యాత్మిక తత్వానికి, జ్ఞానానికి ఇది కాలాగ్ని స్వరూపము. పూజలో ఉంటే మీ కుటుంబానికి మంచిది. ఈ పంచముఖి రుద్రాక్షలు సాధారణంగా ఆధ్యాత్మిక వేత్తల ద్వారా, ఆధ్యాత్మిక సంస్థల ద్వారా, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మన దగ్గరికి వస్తుంటుంది. ఏదైనా అభిషేకానికి వెళుతుంటే ఇవ్వడం, లేకపోతే పెద్దవాళ్ళు గురువులు ఇవ్వడం, అలా చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి వేములవాడలో కూడా, దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో కూడా మనకి ఈ సాంప్రదాయం ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా ఈ పంచముఖి రుద్రాక్ష ఎవరు వేసుకుంటారు, ఎప్పుడు వేసుకుంటారు? కొన్ని శాఖలలో, అంటే వీరశైవులు, జంగమదేవర వీళ్ళందరూ ఏం చేస్తారంటే పుట్టినప్పుడు మామూలుగా ఎవరికైనా ఈ వర్ణాలు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైనా శిశువు పుడితే 21 రోజు తర్వాత వస్త్రాన్నైనా ఇస్తారు, ఈ లోపేమి ఇవ్వరు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ శాఖల్లో, ఈ తెగలలో 5వ రోజు, శిశువు పుట్టిన 5వ రోజు చెవులో పంచాక్షరి మంత్రాన్ని చెప్పి ఈ పంచముఖి రుద్రాక్షని ధారణ చేస్తారు. తర్వాత లింగధారులు అంటారు వాళ్ళని. లింగాన్ని ధరించేటువంటి లింగాన్ని ధరించే శక్తి కూడా ఉంటుంది. వెళ్ళిపోయేటప్పుడు కూడా కూర్చోబెట్టి చేతిలో లింగాన్ని పెట్టి మరి పంపిస్తారు చనిపోయిన తర్వాత కూడా. సో ఇది వాళ్ళకి మాత్రమే ఉంది. సో ఈ పంచముఖి రుద్రాక్ష ఆ రకంగా. మిగిలిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన రుద్రాక్ష కానీ, జాతకపరమైన రుద్రాక్షలు కానీ, అవసరానికి తగ్గ రుద్రాక్షలు కానీ వేసుకుంటే బాగుంటుంది. సో ఇది మనకి అక్కడికి వెళితే పంచముఖి రుద్రాక్ష ఇస్తారు వేములవాడలో రాజన్న సన్నిధిలో. అక్కడ ఒక సాంప్రదాయం ఏమిటంటే రుద్రాక్ష ధారణ చేయమని, ఈ వీరశైవులు, జంగమదేవరు వీళ్ళు ధరించమని. సో వాళ్ళకి అది ఒక సాంప్రదాయంగా వస్తుంది. సో మనకు సంబంధించిన రుద్రాక్షలు వేసుకోండి. ఆ పంచముఖి రుద్రాక్ష వాళ్ళు ధరించినా, జంగమదేవరు కానీ, వీరశైవులు కానీ వీళ్ళందరూ ధరించినా కూడా తర్వాత వాళ్ళకి సంబంధించిన రుద్రాక్షలు వేసుకుంటారు. లింగంతో పాటు పంచముఖి వేసుకుంటారు, తర్వాత వాళ్ళకి సంబంధించిన రుద్రాక్షలు వేసుకుంటారు. అలాగే మీరు కూడా మీకు సంబంధించిన రుద్రాక్ష ధారణ చేయండి, చాలా బాగుంటుంది. మీకు సంబంధించింది ఒక సప్తముఖి, ఏకాదశముఖి, ఏకముఖి. సప్తముఖి లక్ష్మీ స్వరూపము, శనిదోషానికి మంచిది.
ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది ఏకముఖి రుద్రస్వరూపము. అపమృత్యు బాధలు లేకుండా ఈ 3 కుదిరితే వెయ్యండి, లేకపోతే ఏదైనా ఒకటి. మనకి ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ ఆధ్యాత్మిక సంపద మీ దగ్గరికి వచ్చిన తర్వాత బాగుంటుంది అని ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. స్వయంగా ఈశ్వరుడే మనతో ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలన్నీ మన పక్కనే ఉంటాయి. అందుకనే రుద్రాక్ష ధారణ చేసిన వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఉంటారు అని ఎవరు చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. నైస్. ప్రసాద్ గారు ఉన్నారు విజయవాడ నుంచి కాలర్. ప్రసాద్ గారు, గురుగారు ఉన్నారండి, మాట్లాడండి. ప్రసాద్ గారు, హలో. ప్రసాద్ గారు ప్రసాద్ గారు, ఓం నమ శివాయ. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. చెప్పండి. 10/8 చెప్పండి. 1976 సార్. ఏం చేస్తారు ప్రసాద్ గారు? నేను బిజినెస్ చేస్తాను. ఏం బిజినెస్ అండి? క్యాటరింగ్ బిజినెస్. మీరు మంగళవారం పుట్టినట్టు తెలుసా? అవును సార్. ఏం బిజినెస్ చేస్తారంటారు? క్యాటరింగ్ అండి. క్యాటరింగ్. అవును సార్. అంటే ఇందుపల్లికి దగ్గర ఉంటారా? ఇందుపల్లి విజయవాడ. విజయవాడ. అచ్చా అచ్చా. విజయవాడ. కృష్ణా జిల్లాలో ప్రాంతం ఉంది ఇందుపల్లి అని. అది కొంచెం అంటే ఆల్ ఇండియా ఫేమస్ వీటికి, ఫుడ్కి. అవునా అండి? రైట్ రైట్. పిల్లలు ఏం చేస్తున్నారండి? ఇది పున్నమి రోజు, పౌర్ణమి కూడా, కుంభరాశి. రైట్. మీరు వేసుకోవడానికి ఒక చిన్న కాంబినేషన్ అండి. 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3, లేకపోతే ఏదైనా ఒకటి. ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏమీ లేవు. అలాగే మేము రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ గురించి విన్నాం, దాని గురించి క్లియర్గా ఒకసారి చెప్తారా? రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ అంటే ఈ సంస్థకి అనుబంధ సంస్థ, ఒక ఆధ్యాత్మిక సంస్థకి అనుబంధ సంస్థ. ఇప్పుడు నేను ఈ 33 సంవత్సరాల నుంచి రుద్రాక్షల్లో నేను ఉన్నాను. ఈ రుద్రాక్షల్లో ఎక్కడ మోసాలు జరుగుతున్నాయో, ఎక్కడ ఈ నకిలీ ఉంటాయో రోజు చెప్పడం ఒక సాంప్రదాయం. అలాగని చెప్పి మీరు మా దగ్గరికే వచ్చి రండి నన్ను కలవండి అని ఎప్పుడు చెప్పలేదు. మీకు ఎక్కడ మంచిది అనుకుంటే అది చేయండి. కానీ ఈ జమ్స్లోని అంటే నవరత్నాల్లోని ఈ జ్యువెలరీలోని మోసాలు ఆ స్థాయి కంటే ఏం తక్కువ ఉండవు, ఇంకెక్కువే ఉంటాయి. ఈ నవరత్నాల్లో మనం చూస్తూ ఉంటాం, అసలు 10 రూపాయల రత్నం వేలల్లోని లక్షల్లోని అమ్ముతుంటారు. ఇలాంటి రోజు హైదరాబాద్లో వింటున్నాం. ఇక్కడ మీకు ఆ నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే ఎవరు ఏ రత్నం పెట్టుకోవాలి వివరంగా తెలియజేస్తారు. ఒకవేళ మీరు నవరత్నాలు పెట్టుకుంటే ఖచ్చితమైన రత్నం మీకు అడ్వైస్ చేస్తారు. ఒరిజినల్ రత్నం మీ దగ్గరికి వస్తుంది. అది మార్కెట్ కంటే చాలా తక్కువ ఉంటుంది. దానికి సర్టిఫికేషన్, ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ కలిగి ఉంటుంది. అలాగే మీరు అంటే ఆ రత్నం ఏదైతే రత్నం తీసుకుంటున్నారో తక్కువకు రావడమే కాకుండా ఉంగరం ఏదైతే ఉంటుందో అది మీరు బంగారంలో చేయించుకోండి, పంచలోహాల్లో చేయించుకోండి. పంచలోహాల్లో చేయించుకుంటే రత్నం కాకుండా పంచలోహాల ఉంగరం తయారు చేయడానికి 2800 రూపాయలు అవుతుంది తయారు కాస్ట్. దాంట్లో 1400 రూపాయలు మీరు పే చేస్తే 1400 రూపాయలు రుద్ర ఫౌండేషన్ నుంచి 1400 పే చేస్తారు. అంటే సగమే మీరు పే చేయాలి. అది సగం సబ్సిడీలో ఆధ్యాత్మిక సంస్థ నుంచి వస్తుంది. తర్వాత మిగిలిన ఆ రత్నం కూడా మీకు బయట మార్కెట్ కంటే చాలా తక్కువ ఉంటుంది. ఏదేమైనా అసలైంది ఉంటుంది, మీకు కరెక్ట్ అడ్వైజ్ ఉంటుంది, ఖచ్చితమైన ఇది ఉంటుంది. మీరు ఏ రత్నం పెట్టుకోవాలో వాళ్ళు చెప్తారు. లేదు నేను మీకు సలహా ఇవ్వడానికి పనికొస్తాను అంటే నన్ను అడిగినా నేను సరిపోతానన్నా నేను కూడా అడ్వైస్ చేస్తాను. మీరు ఏ రత్నం ధరిస్తే బాగుంటుంది. ఇక అక్కడ డైమండ్స్, అది ఒక డైమండ్స్కి ఒక అద్భుతమైన ప్రదేశం. ఎందుకు అంటే చాలామందికి అంటే యావరేజ్ అండ్ అబోవ్ యావరేజ్, మిడిల్ గ్రూప్ అండ్ పై గ్రూప్స్కి బంగారం ప్లాన్ చేసుకొని కొనుక్కుంటారు. బిడ్డ పెళ్ళికి కావచ్చు, లేకపోతే పలానా కార్యక్రమాలు గ్రామ్ పోగు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఏదన్నా బల్క్ అమౌంట్ వచ్చినప్పుడు బంగారం కొనుక్కోవాలని అనుకుంటారు. ఇలా రకరకాలుగా బంగారం కొనుక్కోవడానికి ఒక ప్లానింగ్ ఉంటుంది. మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్.
ఇక డైమండ్ దగ్గరకు వచ్చాడు, మనది కాదులే, ఇది మన సెక్టార్ కాదులే అని చెప్పి, అంటే ఎక్స్పెన్సివ్ ఇది మనది కాదు. ఇప్పుడు మా ఉద్దేశం ఏమిటంటే బంగారు ఆభరణాల ధరకి వజ్రపు ఆభరణాలు తీసుకురావడమే మా ఉద్దేశం. అంటే అక్కడ అంటే అందరికీ అందుబాటులోకి వజ్రాల్లో జరిగే మోసాలు అన్నీ ఇక్కడ ఏముండవు. ఉదాహరణకి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక ముక్కు పుడక, వజ్రపు ముక్కు పుడక 2,500 రూపాయలకు అందజేస్తున్నాం. బంగారంలో వజ్రం పెట్టి అది 5,400 లోపు ఎక్కడా సాధ్యం కాదు, 2,500కే అక్కడ వస్తుంది. అలాగే మిగిలిన జ్యువెలరీ కూడా ఇదే రేషియోలో ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఈ మాసం నుంచి అంతా పెళ్ళిళ్ళన్నీ ఇప్పటికే బోల్డ్ అంత ఎంక్వైరీస్ ఉన్నాయి అక్కడ. సో ఒక్కసారి వచ్చి చూస్తే, అక్కడికి వచ్చి చూస్తే ఎందుకు అంత తక్కువలో వజ్రాలు దొరుకుతున్నాయి అనేది అర్థం అవుతుంది. అది కూడా IGI సర్టిఫికేట్తో కలిపి, గవర్నమెంట్ సర్టిఫికేషన్, ఎవరి సర్టిఫికేట్ వాళ్ళు వేసుకోవడం కాదు, గవర్నమెంట్ IGI సర్టిఫికేట్తో అక్కడ అందజేస్తారు. అందుకనే వస్తే ఒక ఆధ్యాత్మిక సంస్థకి అనుబంధ సంస్థ ఎలా ఉంటుంది, అలాగే ఈ ఉంగరం మీరు భారతదేశంలో ఎక్కడ ఉన్నా ఈ సంస్థకి దగ్గరగా ఉంటే ఆ సంస్థ దగ్గరికి మీరు వెళ్ళి మీ సైజ్ ఇస్తే వాళ్ళు ఇమీడియట్గా 48 గంటల్లో మీకు సంబంధించిన రుద్రాక్ష సూరత్లో తయారై మీ దగ్గరికి వస్తుంది. అంత వేగంగా ఎక్కడ సాధ్యం కాదు. రెడీమేడ్ ఉంటే మీరు అక్కడ తీసుకోవచ్చు, లేదు మీరు ఆర్డర్ ఇచ్చిన మోడల్ 48 గంటల్లో మీరు ఏ ఊళ్ళో ఉంటే మీరు అక్కడికి వస్తుంది. వెరీ నైస్, చాలా క్విక్ గా ఉంటుంది అన్నమాట. yes, ఒక నమ్మకంగా పక్కాగా ఖచ్చితమైంది, ఎక్కడ మోసపోకుండా. రైట్, చాలా గ్రేట్ అండి. అలాగే క్రాంతి కుమార్ గారు ఉన్నారు సిద్దిపేట నుంచి. క్రాంతి కుమార్ గారు మేడం చెప్పండి. క్రాంతి కుమార్ మేడం, 31 తారీఖు 7/97 మేడం. క్రాంతి కుమార్ గారు మళ్ళీ చెప్పండి. 31 తారీఖు 7/97 గురువు గారు. 31వ తారీఖు 7వ నెల 97. క్రాంతి కుమార్ గారు ఏం చేస్తున్నారు? అది మహేంద్ర ఫైనాన్స్ చెప్తారయ్యా. అయ్యా పెళ్లి చూపులు పెళ్లి కలిసేస్తలేవు. థర్స్డే గురువారం పుట్టినట్టు తెలుసా అండి? సరే ఓకే సార్. ఇతనిదేనా ఎవరిదన్నా మరి? మీదేనా ఇది? మాదే అయ్యా. పెళ్లి చూపులు అయితే లేవు. చూస్తున్నారా? చూస్తున్నా అయ్యా, ఇక్కడ కలిసేస్తలేదయ్యా. ఏం పెద్ద ఏజ్ ఏమైందని? 97 కదా? 97, 98. ఏముంది ఇప్పుడు ఆడపిల్లలకి 23 తర్వాత చూస్తున్నారు, మగ పిల్లలకి 25 దాటిన తర్వాత మొదలు పెడతారు. ఇప్పుడు మీరు స్టార్టింగ్ లోనే ఉన్నారు, ఏం వయసు మించిపోయింది? అలానే ఆలస్యం చేయకండి. ఏ వయసులో ఏది జరగాలి అది జరిగితే మంచిది. ఏముంది మీరేముంది 27 ఏళ్ళు ఉంది, ఇప్పుడు పెద్ద వయసు అయిపోయింది అనుకోవడానికి ఏముంది? 27వ సంవత్సరం వచ్చింది. రైట్, మీరు వేసుకోవడానికి ఒక మంచి రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. అంటే ఇక్కడ ఏమీ లోపం లేదు జాతకంలో, మీరు ఏదో ఆలస్యం అయిపోయింది అనుకో అక్కర్లేదు. ఆడపిల్లలకి 23 సంవత్సరాల తర్వాత చూడడం మొదలు పెడుతున్నారు, మగ పిల్లలకి 26 ఆ ఏజ్లో చూస్తున్నారు, మొదలు పెడుతున్నారు. రైట్, ఓకేనండి. ఒక ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం కూడా వేసుకోవచ్చు, దోష నివారణకి, అన్నిట్లో ముందుండడానికి. మీకు ఏది వీలైతే అది వేసుకోండి, ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. ఇది లేకుండా మీరు చేసే పని ఆ ఫలితం ఎలా ఉంది, ఇది వచ్చిన తర్వాత ఆ ఫలితం ఎలా ఉంది మీరే చూస్తారు. రైట్, ఫైనల్ గా చివరిగా ఒక నిమిషం, అంటే డిజైన్ ఉండాలంటారు, అది కూడా బర్నింగ్ డిజైన్ అని అంటూ ఉంటారు, దాని గురించి చెప్పండి. ఎలా మనకి ఇది సాధించాలి అన్న తపన ఉండాలి, లేకపోతే ఏదో గడిపేస్తున్నాం ఏదో జీవించేస్తున్నాం అంటే అలా కాదు. కానీ ఒక పంచాయతీలో ఒక పంచాయతీలన్నీ కలిపి ఒక కంటెస్ట్ పెట్టుకున్నాయి. అక్కడక్కడ ఉన్న గుర్రాలన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర కాంపిటీషన్, పరుగు పందాలు. ఆ పందాల్లో ప్రతి పంచాయతీ నుంచి గుర్రాలు తీసుకొచ్చారు, పెట్టారు. ఒక పంచాయతీలో గుర్రం లేదు. గుర్రం లేకపోతే ఏముందంటే ఇక్కడ గుర్రాలే లేవు, ఏం చేయాలంటే సరే గుర్రానికి దగ్గరగా ఉన్న గాడిదని ఏదన్నా తీసుకురమ్మన్నారు. ఆ గాడిదని తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు పందెంలో గెలవాలని గాడిదకి చెప్పారు. నేను గెలవడం అంటే గుర్రాలతో అంటే లేదు నువ్వు గెలుస్తావు, నీ బలం నీకు తెలియదు. దానికి బాగా పంపు కొట్టిన తర్వాత ఎస్ నేను మా గ్రామం కోసం నేను ప్రయత్నం చేస్తాను, మా గ్రామాన్ని గెలిపిస్తాను, ఉత్సాహం తెచ్చుకుంటాను. తీరా అక్కడికి వచ్చిన తర్వాత లైన్లో నిలబడితే అన్ని గుర్రాలు ఉంటాయి, అటు ఇటు చూస్తే పెద్ద పెద్ద గుర్రాలు ఉంటాయి. చచ్చిపోయాను రా బాబు అనుకొని తను బాధపడుతూ ఉంటుంది. ఇంక నేను ఎలాంటి పరిస్థితుల్లో నేను విన్ అవ్వలేను అనుకున్న సమయంలో విజిల్ వేయడానికి సిద్ధంగా ఉంటే విజిల్ వేస్తారు. అది పరిగెట్టడానికి 1 సెకండ్ ముందు ఆ యజమాని దాన్ని ఏం చేశాడంటే తోక ఎత్తి ఎర్రమిర్చి వెనకబెట్టాడు.
అప్పుడు అది ఆ పరుగు ఎలా ఉంది అంటే ఆ ఉరకడం ఈ గుర్రాలు ఏవి సరిపోలేదు కదా, పరుగు పందెం అయిపోయిన తర్వాత కూడా ఆగలేదు, సాయంత్రం దాకా ఉరుకుతూనే ఉంది అది. అంటే నీ వెనక ఒక బర్నింగ్ ఉండాలి, అంటే మిర్చి పెట్టుకోమని ఉద్దేశం కాదు, ఒక లక్ష్యం ఉండాలి, లక్ష్యం ఉండాలి, డిజైర్ బర్నింగ్ డిజైర్ అవ్వాలి, ఆ డిజైర్ బర్నింగ్ డిజైర్ అవ్వాలి. అంటారు కదా, నిద్రలో పడుకున్నా కూడా మనకు అవే గుర్తు రావాలి అని అలా ఉంటే అసాధ్యం ఏమీ కాదు. ఊరికే ఏదో ఒకటి చేస్తున్నాం అన్నట్టు కాకుండా దాని పట్ల పూర్తి బాధ్యత కలిగి ఉంటే ఆ డిజైర్ బర్నింగ్ డిజైర్ అయి ఉంటే బాగుంటుంది. రైట్, చాలా విషయాలు తెలియజేశారు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఓం నమః శివాయ. ఇది వాల్టి రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.